ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇన్‌స్టా 360 కెమెరా యొక్క కంప్లీట్ కెమెరా సెట్టింగ్స్ గైడ్. అదేవిధంగా ఒకవేళ మీరు మోటో వ్లాగింగ్ చేస్తున్నారు అంటే ఎటువంటి సెట్టింగ్స్ యూజ్ చేస్తే మీకు బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ అయితే వస్తుందని చెప్పని. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ఇన్‌స్టా 360 X5 అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియో కోసం. ఒకవేళ మీరు ఓల్డర్ వెర్షన్ లేకుంటే న్యూయర్ వెర్షన్ యూజ్ చేస్తున్నారంటే ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయన్నమాట. మేబీ చేంజ్ అయితే యూఐలో అయితే చేంజ్ అవ్వచ్చు. సో నేను చెప్పే స్టెప్స్‌ని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. సో ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఆర్ ఎర్రర్స్ లేకుండా మీరు చాలా అయితే నేర్చుకుంటారు ఈ వీడియోలో. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో ఈ ఇన్‌స్టా 360 కెమెరాని మొబైల్ ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేయాలని చెప్పి చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే డెఫినిట్‌గా చెక్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక సెట్టింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే స్క్రీన్ ఆన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట ఇంటర్ఫేస్ అనేది. ఇకపోతే బాటమ్‌లో కనిపిస్తున్న వీడియో ఐకాన్‌ని ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నుంచి నువ్వు చేంజ్ చేసుకోవచ్చనమాట. డిఫరెంట్ మోడ్స్ అనేది వీడియో అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు ఆ విధంగా. ఒకవేళ వీడియో మోడ్‌లో నువ్వు 360 డిగ్రీ వీడియో లేకుంటే సింగిల్ లెన్స్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నావంటే ఇక్కడ నీకు టాప్‌లో కనిపిస్తుందా? దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక పైనుంచి స్వైప్ డౌన్ చేసినట్లయితే ఇంకా చాలా అంటే చాలా క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే ప్రెజెంట్ నేను సింగిల్ లెన్స్ మోడ్‌లో అయితే ఉన్నాను. ఇంకా ఈ సింగిల్ లెన్స్ మోడ్‌లో వీడియో ఫార్మాట్ ఆప్షన్‌ని చేంజ్ చేయడానికి ఇక్కడ 4K అని కనిపిస్తుంది చూసావా? దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నీకు డిఫరెంట్ రెజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్స్ అయితే చూపిస్తుందనమాట. ఇంకొకటి నువ్వు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు రికార్డ్ చేస్తున్న ఫార్మాట్ అంటే 360 డిగ్రీ వీడియోనా లేకుంటే సింగిల్ లెన్స్ వీడియోనా దాన్ని బట్టి ఈ రెజల్యూషన్ అవ్వచ్చు, ఫ్రేమ్ రేట్స్ అవ్వచ్చు అవైతే చేంజ్ అవుతాయన్నమాట. ఇక నేను సింగిల్ లెన్స్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు స్క్రీన్ మీద డిఫరెంట్ వ్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకవేళ నీకు వైడ్ రికార్డింగ్ ఫార్మాట్ రావాలి అంటే ఈ మెగా వ్యూని అయితే చూస్ చేసుకో. జస్ట్ ఈ ఆప్షన్స్‌ని చేంజ్ చేయి, నీకే తెలుస్తుంది ఏ ఆప్షన్ నీకు సెట్ అవుతుంది అని. ఇక తర్వాత వచ్చేసి ఈ యాస్పెక్ట్ రేషియోని చేంజ్ చేసుకోవాలంటే వీడియోది జస్ట్ కింద నుంచి పైకి స్వైప్ చేయి. తర్వాత ఇక్కడ నీకు రేషియో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్నైతే క్లిక్ చేయి టాప్ సైడ్. దాని తర్వాత ఇక్కడ నుంచి నువ్వు చూస్ చేసుకోవచ్చు 16:9 లేకుంటే 9:16 అని. ఇక నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు చూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ రెజల్యూషన్స్ అలాగే ఫ్రేమ్ రేట్స్. ఇక నువ్వు లెఫ్ట్ సైడ్‌కి స్వైప్ చేసినట్లయితే నీకు చాలా కంట్రోల్స్ అయితే వస్తాయన్నమాట. వీడియో పరంగా లైక్ కలర్ అవ్వచ్చు, వైట్ బ్యాలెన్స్, సాచురేషన్, షార్ప్‌నెస్ ఎక్సెట్రా. ఇక నువ్వు రైట్ సైడ్‌కి స్వైప్ చేసినట్లయితే ఈ కెమెరాలో రికార్డ్ అయిన రీసెంట్ ఫైల్స్ అన్నీ అయితే చూపిస్తాయన్నమాట. ఇకపోతే నువ్వు ఈ సింగిల్ లెన్స్ మోడ్‌లో కూడా లెన్స్‌ని చేంజ్ చేయాలంటే లైక్ ఫ్రంట్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసావా రొటేట్ అనే ఆప్షన్ అనేది స్క్రీన్ మీద. దీని మీద క్లిక్ చేసినట్లయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇక నువ్వు 360 డిగ్రీ వీడియో గనుక చూస్ చేసుకున్నావంటే డైరెక్ట్‌గా స్క్రీన్ మీద టచ్ చేసి నువ్వు రొటేట్ అయితే చేయొచ్చనమాట. ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ అనేది. అండ్ ఈవెన్ మళ్ళీ చెప్తున్నాను ఈ రెజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ ఆప్షన్స్ చేంజ్ అయితే అయిపోతాయన్నమాట. నువ్వు సింగిల్ లెన్స్ యూజ్ చేస్తున్నావు లేకుంటే 360 డిగ్రీ యూజ్ చేస్తున్నావు అన్నప్పుడు. అండ్ ఆల్సో 360 డిగ్రీ వీడియోలో నువ్వు టాప్ సైడ్ సెట్టింగ్స్ గమనించినట్లయితే ఇక్కడ నీకు యాక్టివ్ హెచ్‌డిఆర్ అలాగే అడాప్టివ్ కలర్ టోన్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక బటన్స్ పరంగా చూసుకున్నట్లయితే బాటమ్‌లో మనకి 2 బటన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి మనకి షట్టర్ బటన్ లాగా అయితే యూజ్ అవుతుంది. అంటే రికార్డ్ అవ్వడానికి లేదా స్టాప్ అవ్వడానికి లేకుంటే ఫోటోస్ క్లిక్ చేయడానికి ఆ విధంగా. ఇక నెక్స్ట్ బటన్ వచ్చేసి నువ్వు కావాలంటే కస్టమైజేషన్ కూడా అయితే చేసుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ X5 మోడల్‌లో మనకి రైట్ సైడ్ ఇంకొక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని కూడా అయితే నువ్వు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కస్టమ్ వీడియో రికార్డింగ్ మోడ్‌ని అయితే క్రియేట్ చేసావు అనుకుందాం. లైక్ నువ్వు సెట్టింగ్స్ అయితే కంప్లీట్‌గా చేంజ్ చేసి పెట్టుకున్నావు. ఫ్రేమ్ రేట్ అవ్వచ్చు, అది సింగిల్ లెన్సా, 360 డిగ్రీ వీడియో లెన్సా, ఇంకా ఫ్రేమ్ రేట్స్, కలర్స్, వైట్ బ్యాలెన్స్ ఎక్సెట్రా. జస్ట్ ఆ బటన్‌ని ప్రెస్ చేయడం ద్వారా ఆ మోడ్ అయితే యాక్టివేట్ అయిపోయి రికార్డ్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు కావాలి అంటే వీడియో సెట్టింగ్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చూపించాను కదా! అంటే ఎక్స్‌పోజర్ కంప్లీట్‌గా మార్చుకోవడం, కలర్ బ్యాలెన్స్, సాచురేషన్ లెవెల్స్ ఎక్సెట్రా. ఒకవేళ నీకు ఈ ఆప్షన్స్ ఏం తెలియట్లేదంటే ఆటోమేటిక్ మోడ్ యూజ్ చేయి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ నువ్వు ఎన్‌డి ఫిల్టర్స్ గనుక యూజ్ చేస్తున్నట్లయితే ఈ సెట్టింగ్స్‌ని అయితే నువ్వు మాన్యువల్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నా దగ్గర ఎన్‌డి ఫిల్టర్స్ లేవు కాబట్టి నేను చూపించట్లేదు. బట్ మోస్ట్ కేసెస్‌లో ఆటోమేటిక్ మోడ్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో ఇదన్నమాట ఓవరాల్‌గా సెట్టింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఇంకోటి ఈ వీడియో మోడే కాకుండా డిఫరెంట్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి ఈ కెమెరాలో. లైక్ ఫోటో మోడ్ అవ్వచ్చు, ఇంకపోతే లో లైటింగ్ ఒకటి, అలాగే టైమ్ ల్యాప్స్ అని ఈ విధంగా. ఇవన్నీ కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయితే ఉంటాయన్నమాట. నువ్వు కావాలి అంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకో. ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అయితే ఉంటాయి. కొన్ని అటు ఇటు అయితే చేంజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మోటో వ్లాగింగ్ సెటప్‌కి ఏ విధమైన సెట్టింగ్స్ యూజ్ చేయాలి అని. ఫస్ట్ నీకు కావాల్సింది మోటో వ్లాగింగ్ సెటప్‌కి ఒక ఎల్ బ్రాకెట్ ఈ కెమెరా కోసమే ఇన్‌స్టా 360 కోసం అనమాట. ఎల్ బ్రాకెట్ కావాలి. ఈ ఎల్ బ్రాకెట్ హెల్మెట్ చిన్ మౌంట్‌కి అటాచ్ చేయడానికి జే క్లాంప్ కూడా అయితే కావాలి. డోంట్ వరీ నేనైతే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే యాడ్ చేశాను. అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా యాడ్ చేసే ఉంటాను చూడొచ్చు. సో నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత ఆ క్లిక్ చేయి లింక్ అనేది నీకు పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయ్యి అక్కడి నుంచి నువ్వు కొనడానికి కూడా అయితే ఉంటుంది. ఇక కెమెరా సెట్టింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ కెమెరాని ఆన్ చేసిన తర్వాత నువ్వు 360 డిగ్రీ వీడియోలో ఉండేలాగైతే చూసుకో. అవును నువ్వు వింది నిజమే. 360 డిగ్రీ వీడియో అనమాట. సింగిల్ లెన్స్ వీడియో అయితే కాదు. ఎందుకు 360 డిగ్రీ వీడియో అంటే
మనం రికార్డ్ చేసిన టైంలో పీఓవి షాట్స్ అనేది చాలా క్రేజీగా అయితే ఉంటాయన్నమాట. నువ్వు కావాలంటే యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా, కొంచెం జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు సాఫ్ట్‌వేర్‌లో. అండ్ బై ద వే నేనైతే కొన్ని రోజుల తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి Insta360 స్టూడియో సాఫ్ట్‌వేర్‌లో అని. అక్కడైతే నేను ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ చేస్తాను డీటెయిల్‌గా. ఒకవేళ నువ్వు మోటో వ్లాగింగ్ సెటప్‌లో ఎన్‌డి ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నావు ఈ కెమెరాకి అన్నట్లయితే తప్పకుండా ఈ కస్టమ్ వీడియో సెట్టింగ్స్‌ని అయితే యూజ్ చేసుకో. లైక్ IS1 కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం, తర్వాత ఫ్రేమ్ రేట్, ఇక ఎక్స్‌పోజర్ ఎక్సెట్రా. ఒకవేళ నువ్వు యూజ్ చేస్తున్న మెమరీ కార్డ్ చాలా హైయర్ స్పీడ్స్‌కి సపోర్ట్ చేస్తుంది అంటే నువ్వు లాగ్ వీడియో రికార్డింగ్ కూడా అయితే చూస్ చేసుకోవచ్చు. సో దట్ నువ్వు ఎడిట్ చేసిన టైంలో నీకు మంచి కలర్ కంట్రోల్ కూడా అయితే ఉంటుంది. ఒకవేళ ఎన్‌డి ఫిల్టర్స్ ఏమి యూజ్ చేయట్లేదంటే జస్ట్ ఆటోమేటిక్‌లో అయితే సెట్ చేసి యూజ్ చేయి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఎన్‌డి ఫిల్టర్ యూజ్ చేయకపోవడం వల్ల వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మోషన్ బ్లర్ అనమాట. దాన్ని మనం యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసిన టైంలో ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక వీడియో క్వాలిటీ అలాగే ఫ్రేమ్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే నేనైతే ఆల్వేస్ 5.7K రెజల్యూషన్‌లో అయితే రికార్డ్ చేస్తాను. 4Kలో అయితే కాదు. 5.7K వల్ల యూజ్ ఏంటంటే మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. ఫుటేజ్ అనేది మల్టిపుల్ పర్పస్‌కి యూజ్ చేయడానికి. ఒకవేళ నువ్వు షార్ట్ ఫార్మ్ వీడియోస్ యూజ్ చేయాలనుకుంటున్నావు 9:16 అంటే దానికి హెల్ప్ అవుతుంది. లేదు 4K కాంటెంట్ లాంగ్ ఫార్మ్ వీడియోకి చేయాలనుకుంటున్నావు అంటే దానికి కూడా అయితే సెట్ అవుతుంది. ఈవెన్ నువ్వు కొంచెం జూమ్ కూడా అయితే చేయొచ్చనమాట. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. యెస్, నువ్వైతే 8Kలో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మేక్ ష్యూర్ నీ దగ్గర ఉన్న మెమరీ కార్డ్ చాలా హైయర్ స్పీడ్ అలాగే హైయర్ స్టోరేజ్ ఉండేలాగా అయితే చూసుకో. మినిమమ్ 256 జీబీ నుంచి అయితే స్టార్ట్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఎక్కువ రెజల్యూషన్ ఉందంటే మంచి క్వాలిటీ డీటెయిల్స్ ఉంటాయి. సో దట్ ఫుటేజ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ స్పేస్ కూడా ఎక్కువైతే కన్జ్యూమ్ చేస్తుంది. అంతే. ఇప్పుడైతే నువ్వు జస్ట్ రికార్డ్ బటన్ క్లిక్ చేసి ఇంకా నీ మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఒకవేళ నీకు స్లో మోషన్ షాట్స్ కూడా కావాలి మధ్య మధ్యలో అన్నట్లయితే ఆల్వేస్ 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ చేయి వీడియో అనేది. ఇంకా హైయర్ ఫ్రేమ్ రేట్‌లన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. నేనైతే మోస్ట్‌లీ 60 ఎఫ్‌పిఎస్ లేదంటే కొన్ని సార్లు 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ చేస్తాను. నాకు స్లో మోషన్ వద్దనుకున్నప్పుడు. అంతే. ఈ 24 ఆర్ 25 ఎఫ్‌పిఎస్‌కి అయితే నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. సో అదనమాట ఓవరాల్‌గా ఈ కెమెరా సెట్టింగ్స్ అలాగే మోటో వ్లాగింగ్ యొక్క కెమెరా సెట్టింగ్స్ కూడా బిగినర్స్ కోసం. నీకు గనుక ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి లేకుంటే మీ నేబర్స్ కూడా అయితే షేర్ చేయి. ఎవరైతే ఈ కెమెరా యూజ్ చేస్తున్నారో లేకుంటే ఏ యాక్షన్ కెమెరా అయినా సరే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే సెట్టింగ్స్ గురించి తెలియట్లేదు అన్నట్లయితే. అండ్ ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఛానెల్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ అయితే చూడు. నీకు ఈ ఛానెల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోవడం మర్చిపోకు. నేను ఇవన్నీ ఫన్ కోసం అయితే చేయట్లేదు. బట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానెల్‌లో ఒక మెంబర్ అయినందుకు. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.